యోబు 5వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను ధృవీకరింపకము. అలాగే కీర్తన 94వ అధ్యాయం 12వ వచనములో యెహోవా నీవు శిక్షించు వాడిని ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. కాబట్టి విశ్వాసులమైన మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు ఇవి దేవుని కోపానికి సూచనగానే వచ్చాయని మనం ఏమాత్రం అనుకోకూడదనమాట. ఎందుకంటే మనం చూసినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 12 వచనం మనం చూసినప్పుడు ముందు 5వ వచనము, నా కుమారుడా ప్రభువు చేయని శిక్షను తునీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించదని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. కాబట్టి దేవుడు ఆయన బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనమాట. ఈ లోకంలో మనము విశ్వాసులుగా ఆయన పట్ల లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండే మురికితనము, అపవిత్రత, అవినీతి, పాపము ఏమాత్రం తన బిడ్డలకు అంటుకోకూడదని ఆయన అనుకుంటున్నాడు. అంటే మనల్ని వేరుపరచాలని ఆయన అనుకుంటున్నాడు అనమాట. అలాగే ఈ లోకంలో ఎదురవుతున్న పాపంతో పెనుగులాటలో మనకు పెనుగులాటలో అత్యంత విజయం ఇవ్వాలని కూడా ఆయన యొక్క ఉద్దేశం అనమాట. మరి మనల్ని ఇంకా ఎక్కువ పరిశుద్ధతలోకి, పవిత్రతలోకి తీసుకొని వెళ్ళాలని ఆయన నిరంతరము మన ఆత్మ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు అయితే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు శారీరకంగా మనల్ని శిక్షిస్తారు, కానీ ఆత్మలకు తండ్రి ఆయన దృష్టి అంతా మన ఆత్మ మీద ఉంటుందన్నమాట. అంటే మన ఆత్మ పాతాళంలో వెళ్ళి ఆ అగ్ని ఆహుతిలో నశించిపోకూడదని, నిత్య నరకాగ్నికి పోకూడదని, మరి నిత్య జీవానికి నడిపింపబడాలన్నదే ఆయన ఉద్దేశం అనమాట. కాబట్టి మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, దాని వెనుక ఏ శిక్ష వచ్చినా, ఏ గద్దింపు వచ్చినా దేవుని దగ్గర నుంచి దాని వెనుక ఒక ముఖ్యమైన ఉద్దేశం, దేవుని ఒక ప్రణాళిక ఉంటుందని మనం గ్రహించాలి. కాబట్టి ఒక శ్రమ వచ్చినప్పుడు మనం ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా, దేవుని తిరస్కరించకుండా, దేవుని విడిచిపెట్టకుండా విధేయులమై అసలుకి ఈ శిక్ష నాకు ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన పొరపాటు ఏంటి, దేవునికి విరుద్ధంగా నేను ఏదైనా ప్రవర్తించానా, దేవునికి విరుద్ధమైన మార్గాలు నేను ఏదైనా నడుచుకున్నానా, దేవుడు అనుమతించకుండా నిర్ణయాలు తీసుకున్నానా అని మనం పరీక్షించుకొని, మనల్ని సర్దిద్దుకొని, మనం మంచి మార్గాల్లో దేవునికి అనుకూలంగా వెళ్ళవలసిన అవసరం అయితే ఎంత మాత్రమైనా ఉన్నదనమాట. అలా కాకుండా దేవునికి విరుద్ధంగా ఏమాత్రం మనము మాట్లాడకూడదు. ఇంకోటి వచ్చి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. అంటే ఏమాత్రం మనము చేతులను వేలాడేసుకొని మోకాళ్ళను జారిపోయేలా చేసుకొని ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఈ లోకంలో మన ముందు ఒక పందెం అనేది ఉంచబడి ఉన్నదనమాట. కాబట్టి ఆ పందెంలో ఎలా పరిగెత్తగలుగుతాం మనము? కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని ఇచ్చిన ఆ శిక్ష, మరి ఆ గద్దింపు, మన జీవితంలో ఆయన అనుమతించిన ఆ శ్రమ వెనుక ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది, మనల్ని బాగు చేసే గొప్ప గుణం ఉంది అని మనం తెలుసుకోవాలన్నమాట. కొంతమంది అనుకుంటారు వీళ్ళకి అన్ని శిక్షలు, శ్రమలు వస్తున్నాయి కాబట్టి దేవుడు వీళ్ళని విడిచిపెట్టాడు, దేవునికి వీళ్ళ పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, దేవుడు వీళ్ళని శపించాడు, శిక్షించాడు, వదిలిపెట్టేశాడని అనుకుంటారు. కాబట్టి అటువంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదనమాట. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? హెబ్రీలో 12వ అధ్యాయంలో 6వ వచనంలో చదివిన ప్రకారము, ఆయన ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో, ఎవరినైతే ఆయన ప్రేమిస్తాడో, ఎవరి పట్ల ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఉంటుందో వాళ్ళ జీవితంలోనే ఆయన శ్రమలను అనుమతిస్తాడు, శిక్షణిస్తాడు, మరి గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, క్రమశిక్షణలోకి తీసుకొని వస్తాడు. అంటే దేవుని యొక్క పవిత్రతలోకి, పరిశుద్ధతలోకి ఇంకా ఆయన తీసుకొని పోవాలని, మనల్ని తర్ఫీదు ఇవ్వాలని, మనల్ని ఒక చక్కగా ఆయన స్వారూప్యంలోకి మార్చుకోవాలనేది ఆయన ఉద్దేశం అనమాట. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క గద్దింపునకు మనం విసుగవలసిన అవసరం లేదు, నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు. ఆయన శిక్షకు, ఆయన గద్దింపుకు, ఆయన అనుమతించిన ఆ శ్రమకు లోబడి మనం సర్దిద్దుకోవడంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దేవుడు మన పట్ల ఆయన నిర్ణయించిన ఒక మంచి ఉద్దేశము, ఆయన అనుకున్న ప్రణాళిక జరగడానికి మనం ఎంతో దోహదపడతామన్నమాట. కాబట్టి వేరే ఆలోచనలు మన బ్రతుకులో, మన ఆలోచనలు పెట్టుకోకుండా మనకు ఒక శిక్ష కానీ, ఒక శ్రమ కానీ, ఒక గద్దింపు కానీ వచ్చినప్పుడు అంతా మన మంచికే వచ్చిందని అది మనం గ్రహించుకొని దేవుని యొక్క సహాయమును మనం ఎప్పుడైతే కోరుతామో దానిలో నుంచి తప్పించుకునే మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. మనకి చక్కగా క్రమశిక్షణ బుద్ధి చెప్తాడు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకోసారి మనం అటువంటి తప్పిదములు చేయము, దేవునికి విరుద్ధమైన మార్గాల్లో వెళ్ళము, దేవునికి విరుద్ధమైన ఆలోచనలు మనం చేయము, దేవునికి విరుద్ధమైన నిర్ణయాలు మనం తీసుకోము. చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో, ఆర్థిక విషయాలైనా, మనం
ఉద్యోగాల విషయంలోనైనా, కుటుంబ విషయాల్లోనైనా, ఏ విషయంలోనైనా మనం చక్కటి నిర్ణయాలు తీసుకుంటాము. చక్కగా అట్లా తర్ఫీదు చేస్తాడు దేవుడు మనల్ని అనమాట. తర్వాత ఇంకెవరన్నా శ్రమలో, ఎవరైనా బాధలు, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మన జీవితం ఒక సాక్ష్యార్థంగా వాళ్ళ ముందు నిలబడిపోతుందనమాట. వీళ్ళు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు పడినా మళ్ళీ లేచి నిలబడ్డారే, కాబట్టి ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు వీళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టడానికే ఈ విధంగా చేశాడు. కాబట్టి వీళ్ళు మళ్ళీ తీర్చిదిద్దపడ్డారు, వీళ్ళు మళ్ళీ జీవితం కట్టబడింది. కాబట్టి మనం కూడా ఈ విధంగా ఈ స్థానంలోనే మనం ఉండము. మన కూడా దేవుడు ఒక రోజుకి ఈ మార్గాల నుంచి పైకి లేపుతాడు, మంచి మార్గాల్లోకి తీసుకొని వస్తాడు. ఈ క్రమశిక్షణ దేవుడు మనకు పెట్టింది, మాకు మంచి ఉద్దేశం ఉంది మన పట్ల. కాబట్టి ఈ శ్రమలు మన జీవితంలో ఎంతో కాలం ఉండవని ఎదుటి వాళ్ళు మన జీవితంలో జరిగిన ఈ క్రమశిక్షణ, దేవుడు చేసిన ఈ కార్యమును వాళ్ళు గ్రహించి వాళ్ళ జీవితాల్లో కూడా ఒక ఓదార్పు అనేది వాళ్ళకి వస్తుంది. మన జీవితం ఒక సాక్షార్థంగా ఇతరులకు అయిపోతుంది అనమాట. కాబట్టి మన జీవితంలో శ్రమ అనేది అవసరము, దేవుని యొక్క గద్దింపు అనేది అవసరము, ఆయన అనుమతించే శిక్ష అనేది కూడా మనకు అవసరము. అప్పుడే మనము ముందుకు వెళ్ళగలము, పరిపక్వతలోకి తేగలము, ఆయన స్వరూపంలోకి మార్చబడతాం అనమాట. ఎప్పుడు ఆయన అనుమతించే ఆ శిక్షకు, ఆ శ్రమకు మనము విధేయులమై దానికి తల వంచి మనల్ని మనం పరీక్షించుకొని పరిశుద్ధపరచుకొని ఎప్పుడైతే ఆయనకు పూర్తి అధికారం మన మీద ఇస్తామో దేవుడు మనల్ని ఆ విధంగా రూపొందిస్తాడు. మరి మంచి భవిష్యత్తు కూడా మనకు కలుగుతుంది.